కేంద్ర ప్రభుత్వం విధానాలపై ఉమ్మడి వ్యూహంలో భాగంగా ఇండియా కూటమి ఈరోజు జన్బంధన్ పేరుతోని సమావేశం అయితే ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే కీలక నేతలందరూ కూడా అక్కడి సభకి రావాలి, సంబంధించిన వ్యవహారాలలో పాల్గొనాలి అంటూ దాదాపుగా 23 పార్టీలు కూడా వస్తాయన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పెద్దలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే టీవీకే అధ్యక్షులు విజయ్ గారికి పిలుపు రాకపోవడం ఇప్పుడు గమనార్థంగా మారుతా ఉన్న పరిస్థితి కనబడింది. ఏదైతే ఇండియా కూటమిలో భాగంగానే టీవీకే పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉంది, ఇటు కాంగ్రెస్తోనే ఉంది అని కూడా మనం గత కొద్ది రోజుల నుండి అయితే చెప్పుకుంటా ఉన్నాము. అదేవిధంగా విజయ్ గారికి రాహుల్ గారి బంధాన్ని కూడా మనం చూసాము. దగ్గరుండి కూడా సీఎంగా విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గరుండి మరి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం కూడా చూసాము. అయితే ఈ సమావేశానికి విజయ్ గారు కూడా వస్తారని కూడా అందరూ ఊహించారు. అయితే ఆయనకు పిలుపు రాలేదనే విషయం ఇప్పుడైతే తెలుస్తూ ఉంది. ఇక్కడ హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. విజయ్ గారికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. తమిళనాడులో ఏదైతే జరిగిన విషయాలన్నీ కూడా మనం చూసాము. కాంగ్రెస్ పార్టీ అక్కడ బలం ఇవ్వడము, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడము, అవన్నీ కూడా మనం చూసాము. అక్కడ టీవీకే పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్షాలందరినీ కూడా ఏకతాటిపై తీసుకురావడానికి జన్బంధన్ అనే ఏదైతే సమావేశం ఏర్పాటు చేస్తుందో దానికి టీవీకే అధ్యక్షులు విజయ్ గారికి మరి పిలుపు రాకపోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, ఏంటి మన వ్యూహం ఏంటి అని పైన ఇండియా కూటమి అయితే సమావేశం అయితే ఉంది. దానిలో ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు ఇటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 23 పార్టీలు అయితే ఈ సమావేశానికి హాజరయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మమతా బెనర్జీ లాంటి నేతలందరూ కూడా ఆ సమావేశానికి ముందస్తుగానే అక్కడికి ఢిల్లీకి చేరుకున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న డిఎంకే పార్టీలు రెండు కూడా దూరం అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ రెండు కూడా ఇటు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, కానీ కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమిలో వర్క్ చేయడానికి అవి రెండు కూడా వ్యక్తిగత కారణాల వల్ల మేము దూరం ఉంటున్నాం అన్నట్టుగా ఆ రెండు పార్టీలు కూడా చెప్తా ఉంది. మనం తమిళనాడులో చూసాము, డిఎంకే పార్టీ కాదని ఇటు టీవీకే పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం, అక్కడ డిఎంకే పార్టీ ఆ కూటమి నుండి బయటకు వచ్చిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి కొంత దూరం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అందరినీ కూడా ఏకతాటిలో తీసుకురావాలని జన్బంధన్ ఏదైతే సమావేశం అవుతా ఉందో అందులో టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారికి పిలుపు రాకపోవడం గమనార్థం అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఆయనకి ఎందుకు పిలుపు ఇవ్వలేదు అన్నట్టుగా చాలామంది నేతలు అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి విజయ్ గారికి మరి కాంగ్రెస్ కూటమి ఏం ఆలోచిస్తూ ఉంది, మరి విజయ్ గారికి ఎందుకు పిలుపు ఇవ్వలేదు అని మనమైతే చాలామంది చర్చలు అయితే జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి చూడాలి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు, మరి ఇండియా కూటమి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన టీవీకే నేతలు కూడా ఎవరు కూడా స్పందించలేదు. పిలిచినా పిలవకుండా కానీ మా వ్యూహం, మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేసుకుంటూ వెళ్తాము అనే విధంగా టీవీకే నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి దీనిపైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది.